బ్యాచ్ని తయారు చేసే బాధ్యత నాది. ప్రపంచంలోని నిపుణులు తెచ్చే బాధ్యత మాది. అదే సమయంలో చెప్పింది బాగా చేసి మీ తెలివితేటలు ఉపయోగించి ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయగలిగితే తద్వారా అందరికీ లాభం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ తర్వాత ఒకటి, మీరు ఆర్థికంగా బాగుపడాలి. మీ ఇంట్లో మీకు గౌరవం పెరగాలి. మీకు ఆ శక్తి ఉంది. నేను కూడా మీరు ఒకసారి చూస్తే 30 సంవత్సరాల కంటే ముందు నేను రాజకీయాల్లో ఉండి నా భార్యని అడిగాను, కంపెనీ పెట్టాం, నువ్వు కంపెనీకి పోవాలని అడిగాను. మొదట్లో ఆవిడ కూడా ఒప్పుకోలేదు. నాకు అలవాటు లేదు, నేను పోలేనంటే అలవాటు చేసుకోవాలని చెప్పాను. 30 సంవత్సరాలు హెరిటేజ్ని బ్రహ్మాండంగా నడిపించి ఒక మంచి పారిశ్రామికవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నది. ఆ తర్వాత ఇప్పుడు బ్రహ్మణిని చూశారు. మేమందరం ఒకటి ఆలోచించాం. నేను రాజకీయాల్లో ఉన్నాను, లోకేష్ రాజకీయాల్లో ఉన్నాడు. ఇల్లు గడవాలంటే డబ్బులు కావాలి. అందుకే ఆడవాళ్ళని సంపాదించమంటే ఇద్దరు పారిశ్రామికవేత్తలై మేము ప్రజాసేవ చేసి మాకు పూర్తిగా సహకరించి ఈరోజు వాళ్ళు కూడా డబ్బులు సంపాదించే మార్గం వచ్చింది. గౌరవంగా ఉండగలుగుతున్నాం. గౌరవంగా ఎందుకు ఉండగలుగుతున్నామంటే నీతి నిజాయితీగా ఉండగలుగుతున్నాం. దానికి కారణం ఎక్కడా ₹1 ఆశించవలసిన అవసరం లేదు. హెరిటేజ్లో డబ్బులు వస్తాయి, ఇంటికి సరిపోతుంది. మేము గౌరవంగా రాజకీయం చేసి నేను ఎట్లయితే మా మిస్సెస్ని మా కోడల్ని పారిశ్రామికవేత్తలు చేశారో ప్రతి ఒక్క ఇంటిలో పారిశ్రామికవేత్తలుగా నా తెలుగింటి ఆడబిడ్డలు ఉండాలనేది నా కోరిక. దీనికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మేము సిద్ధంగా ఉన్నామని. ఇంకో పక్క మెప్మా కానీ డాక్రా కానీ రెంటికి ఒక గొడుగు కింద తీసుకొస్తాం, వెలుగు కింద తీసుకొస్తాను. ఈరోజు వెలుగు కింద ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళని పేదరికం నుంచి పైకి తెచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాను. ఆ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే P4 తీసుకొచ్చాం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కింద. దానికి కూడా కార్యక్రమం పెట్టాను. MBK మార్గదర్శి బంగారు కుటుంబాలు. 10 లక్షల మంది బంగారు కుటుంబాలు ఉన్నారు, 1 లక్ష మంది మార్గదర్శులు ఉన్నారు. ఆర్థికంగా బాగుండే 10% కిందన ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండే 20% సహాయం చేయాలి. ఇది నిరంతరం జరగాలి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను. నేను కష్టపడేది నా స్వార్థం కోసం కాదు, నా జాతి కోసం. మీ జీవన ప్రమాణాలు పెరగాలి, మీ జీవితాల్లో వెలుగు రావాలి. అది రావాలంటే అందరికీ ఆర్థిక వెసులుబాటు రావాలి. అందరూ చిన్నగానే పుడతాం. పుట్టినప్పుడు కొంతమంది తెలివితేటలు ఉపయోగించుకొని అడుగడుగు ముందుకేసి అసాధారణమైన వ్యక్తులుగా తయారవుతారు. ఒక ఎన్టీ రామారావు గారు, ఒక గాంధీజీ, ఒక మహాత్మా గాంధీ, లేకుంటే పారిశ్రామికవేత్తలు తీసుకుంటే ఏ వ్యక్తిని తీసుకున్నా ఈరోజు మా ఆడబిడ్డలకు చెప్తున్నా, మీలో కూడా ఆ శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, తెలివితేటలున్నాయి. పదును పెట్టండి, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది, అందిపుచ్చుకునే బాధ్యత మా ఆడబిడ్డలదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేను ఈ విషయం కూడా చెప్తున్నా. భద్రత కాడ మాత్రం ఏమాత్రం రాజీ లేదు. అయితే 5 సంవత్సరాలు గంజాయి బ్యాచ్ని తయారు చేశారు, బ్లేడ్ బ్యాచ్లు తయారు చేశారు. ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది.
నేను ఈ సభలో ఒకటి హామీ ఇస్తున్నా, ఎవడైనా మా ఆడబిడ్డలకు జోలికొస్తే అదే చివరి రోజు గుర్తుపెట్టుకోమని ఆ దుర్మార్గుల్ని హెచ్చరిస్తున్నా. చంద్రన్న ఉన్నంత వరకు మీకు ఏమాత్రం భయం లేదు. గట్టిగా ఉండండి. ఎవరన్నా కానీ మాట్లాడితే మీరు కూడా వాళ్ళకు బుద్ధి చెప్పే పరిస్థితి రావాలి. నేను అడుగుతున్నా, ఒక్కొక్క ఊర్లో డాక్రా సంఘాలు ఉన్నాయి, మెప్మా సంఘాలు ఉన్నాయి, 1,10,00,000 కుటుంబాలు ఇందులో మెంబర్లుగా ఉన్నారు. ఎవడో ఒకడు గంజాయి తీసుకొని మీ జోలుకొస్తే